గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈ రోజు మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది, నేను నాకు ఇష్టమైన ఎయిర్ ఫ్రైయర్ తెచ్చుకున్నాను అన్నమాట. అంటే ఈ బ్రాండే ఇష్టమని కాదు, నార్మల్గా ఎయిర్ ఫ్రైయర్ తెచ్చుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. సో అది ఇప్పుడు కుదిరింది. అయితే పెద్దది తీసుకోవాలా కింద చిన్నది తీసుకోవాలా అన్నది కన్ఫ్యూజన్ బాగా ఎక్కువగా ఉండింది. అంటే మా ఆయన పెద్దది అన్నారు, అక్కడ ఉన్నారు వీడియో తీస్తున్నారు, దాని పెద్దది అన్నారు, నేను చిన్నది అన్నాను అనమాట. ఎందుకంటే మనం ఎయిర్ ఫ్రైయర్లో ఏమేమి వండుకుంటాము అన్నీ చేసుకోవచ్చు అంట. ఇక్కడ ఇచ్చారు కూడా, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేసుకోవచ్చు అంట. కానీ మనం ఎంత యూజ్ చేస్తామో నాకు తెలీదు, అది ఎలా ఉంటుంది ఏంటి, మంచి వర్క్ అవుతుందా లేదా అవన్నీ నాకు తెలీదు. సో అందుకే నేను చిన్నది ప్రిఫర్ చేశాను అన్నమాట. ఇవన్నీ వంటలు చేసుకోవచ్చు అంట, మీరు చూడొచ్చు ఇక్కడ. సో పెద్దది వచ్చేసి దీన్ని డబల్ ప్రైస్ ఉంది. దాంట్లో డోర్ వచ్చేసి ఇలా లేదు, కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే దాంట్లో గ్రిల్ అండ్ ప్లస్ అవెన్ ఎయిర్ ఫ్రైయింగ్ రెండు చేసుకోవచ్చు. సో నాకు పెద్దగా ఇన్ఫర్మేషన్ తెలియదు దీని గురించి. నేను ఓపెన్ చేయాలి ఎట్లుందో కూడా నేను చూడలేదు, జస్ట్ ఫొటోస్లో చూసింది మాత్రమే. సో ఈ రోజు మీ ముందు నేను ఓపెన్ చేసి చూపించి దీంట్లో మనం ఫ్రైస్ కూడా చేసుకుందాం, ఎలా వస్తుంది అన్నది మీకు ఓపెన్ అంటే లైక్ ప్రూఫ్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఎయిర్ ఫ్రైయింగ్ ఎలా యూజ్ చేయొచ్చనని. అంటే కొంతమంది నా ఫ్రెండ్స్ యూజ్ చేస్తుంటే నేను వీడియోస్లో చూశాను, నిజంగానే చాలా బాగా అయ్యింది అండ్ చాలా బాగుందని చెప్పారు. సో ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ చల్లగా అయిపోయి ఉంటుంది, ఫర్ ఇన్స్టెన్స్ మీరు పిజ్జా తెచ్చుకుంటారు, అది చల్లగా అయిపోయింది అని అనుకుందాము, అది మనం తీసుకొని ఇందులో వేడి చేసుకోవచ్చు. ఇంకా నాకు నా ఫ్రెండ్ చెప్పారు, క్రోసాన్ ఉంటుంది కదా, క్రోసాన్ మీరు బయట తెచ్చుకున్నప్పుడు కోల్డ్ అయిపోతే అది ఇందులో పెట్టుకొని కొంచెం వార్మ్ చేసుకొని తినొచ్చు. మనం స్టవ్ పైన అయితే క్రోసాన్ని కొన్ని బ్రెడ్ ఐటమ్స్ని వేడి చేయలేం కాబట్టి, అంటే లైక్ శాండ్విచెస్ వాటిని. సో అలాంటివి దీంట్లో ఈజీగా చేసుకోవచ్చు, త్వరగా అవుతుంది, టేస్ట్ కూడా నార్మల్ ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పారనమాట. సో అవన్నీ విన్న తర్వాతే, పాజిటివ్ అన్నీ విన్న తర్వాతే ఇది కొనడం జరిగింది. సో దీని ప్రైస్ ఎంత, దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అన్నీ ఈరోజు ఈ వీడియోలో మీకు తెలిసిపోతాయి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఎయిర్ ఫ్రైయర్ని ఓపెన్ చేసేద్దాం. సో ఎలా ఉంది ఏమన్నది చూస్తే మీకు ఐడియా వస్తుంది, ఇది ఎలా కుక్ చేయొచ్చు ఏమన్నది వీడియో మొత్తం చూస్తే. సో మీ ముందే ఓపెన్ చేయాలి ఖచ్చితంగా, మీరు కూడా కొనాలి అని చెప్పే నేను కొన్న తర్వాత నాకు వర్క్ ఉంటే ఒక 2 days ఆగి మరీ ఓపెన్ చేశానన్నమాట. 2 days వరకు మా హస్బెండ్ ఓపెన్ చేయకుండా అలానే పెట్టాడు ఈ వీడియో కోసమే. సో ఫైనల్గా నేనే ఓపెన్ చేశాను. తనకు కొత్త థింగ్స్ ఏమన్నా కొన్నా ఓపెన్ చేయడం ఇష్టమే, కానీ వీడియో కోసం నన్ను ఓపెన్ చేసేయమన్నారు. అప్పటికి మధ్యలో వచ్చారనమాట ఓపెన్ చేసేటప్పుడు. సో ఇది మనం బయటికి తీసాం, హెవీగా అయితే లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా మంచి గిఫ్ట్ కూడా ఇది మీరు ఎవరికైనా ఇవ్వాలని అనుకుంటే. సో ఇలా ఉంటుంది అనమాట, నైస్లీ ప్యాక్డ్. ఇందులో మనకు నార్మల్గా యూకేలో అయితే సెకండ్ హ్యాండ్లో కూడా దొరుకుతున్నాయంట, కానీ అవి ఎంతవరకు పనిచేస్తాయో వాళ్ళు ఎంత యూస్ చేస్తుంటారో నాకైతే తెలియదు, నమ్మకం లేదు. అందుకే నేను కొత్తదే కొన్నాను. అంత ప్రైజీ కూడా ఏం లేవు మనం సెకండ్ హ్యాండ్. అంటే ఈ ఎయిర్ ఫ్రైయర్స్ వచ్చేసి మనము లీటర్స్ని బట్టి వెయిట్ పెరుగుతూ ఉంటుంది. ఇది 6.7 లీటర్స్ కాబట్టి బేస్ ఇంత ఉందన్నమాట. అంటే మనము ఒక ఫుల్ చికెన్, ఒక కోడి మొత్తాన్ని మంచిగా మ్యారినేట్ చేసుకొని ఇందులో కూర్చోబెట్టేసేయచ్చు, అంత పర్ఫెక్ట్ సైజ్ ఉందన్నమాట. ఒక 1 చికెన్ మంచిగా పడుతుంది, ఫ్రైస్ అవి ఇవి మంచిగా పడతాయి. అంటే నేను బాగా కనుక్కున్నాలేండి, అంత త్వరగా వెళ్ళి కొనుక్కోలేదు, కొంచెం రిసర్చ్ చేసే కొనుక్కున్నా. అంటే నాకు పెద్దగా వీటి గురించి ఐడియా లేదు కదా, కొని వేస్ట్ అవ్వడం కంటే రిసర్చ్ చేసి కొనడం బెటర్ అని. సో చాలా మంచి రివ్యూసే వచ్చాయి. నేను ఈ గ్రీస్ ప్రూఫ్ పేపర్ని కూడా యూజ్ చేద్దాం అనుకున్నా, కానీ అవసరం లేదన్నారు మా హస్బెండ్, ఇది నాన్ స్టిక్ కాబట్టి ఏం స్టిక్ అవ్వదు అన్నాడు. ఓకే, ఇప్పుడు ఆన్ అయినట్టు. ఇక్కడ చాలానే ఆప్షన్స్ ఉన్నాయి, ఎయిర్ ఫ్రై ఆప్షన్, బేక్ ఆప్షన్, ఫ్రైస్, వింగ్స్, బేకన్, రీహీట్, ఏదైనా రీహీట్ చేసుకోవాలనుకుంటే, రోస్ట్ చేయాలని అంటే రోస్ట్ ప్రెస్ చేయొచ్చు, బ్రాయిల్ అండ్ డీహైడ్రేట్ అంటే మేబీ రోస్ట్ అయిపోయి అనుకుంటా, కీప్ వామ్ కూడా ఉంది. సో మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ నొక్కుంటే మనకు స్టార్ట్ అయిపోతుంది అని అనుకుంటున్నా. నేను ఇప్పటి వరకు అయితే నేను వండలేదు. ఈ గ్రిల్ ఇచ్చాడు, ఇది దేనికి యూజ్ చేస్తారు, ఫ్రైస్ కా. సో దీని బేస్ అంట, ఇది ఫ్రైస్ అవి దీనిపైన వేసుకోవాలంట.
సో ఇది పెట్టి ట్రై చేసి చూద్దాం ఫస్ట్ అయితే ఎట్లుంటుంది అని. ఇవి వేసి చూస్తాను. సో ఇప్పుడు ఈ ట్రేని పెట్టేసుకుందాం. ఈ ట్రేని పెట్టుకుంటే ఏమంటే మనం బేస్ని కాస్త కాపాడుకోవచ్చు. ఇంకోటి ఈ ట్రేని మాత్రమే వాష్ చేస్తే సరిపోతుంది. కాస్త టిష్యూతో వైప్ చేసి దుమ్ము ఏమైనా ఉంటే పోవడానికి టిష్యూతో వైప్ చేసి ఇక ఫ్రైస్ వేసేసాను. వేసి పెట్టేసి మనము ఆటోమేటిక్ ఆప్షన్ వస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేసేసి టైం కూడా మనకి ఫ్రైస్కి ఎంత అవసరం అవుతుందో అంత టైం ఆటోమేటిక్ వస్తుంది. సో పెట్టేసి మనం ఆన్ చేసేసేయడమే. స్టార్ట్ నొక్కేస్తే ఇది అయిపోతుంది రెడీ. ఏం సౌండ్ రావట్లేదు. మా హస్బెండ్ చెప్పాడు బాగానే బరువు అనే సౌండ్ వస్తుందని చెప్పేసి. మా మైక్రోవేవ్ వచ్చినంత సౌండ్ కూడా రావట్లేదు. చాలా క్వైట్ గానే ఉంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు ఏమన్నా చికెన్ అవన్నీ చేస్తుంటే ఆ ట్రే కూడా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో అలాంటప్పుడు మీరు ఇలాంటి బేకింగ్ పేపర్ అన్నా ఇలా బటర్ పేపర్ అన్నా లేకపోతే ఇలాంటివే స్పెషల్గా ఎయిర్ ఫ్రైయింగ్ కోసము కొన్ని పేపర్వి దొరుకుతాయి అన్నమాట. ప్లేట్స్ నేను నెక్స్ట్ టైం కొన్నప్పుడు చూపిస్తాను. అవి కొనాలన్న థాట్లో ఉన్నా. సో అవి కూడా మనం లోపల క్లీన్గా పెట్టుకొని మనము దానిపైన మ్యారినేషన్ చేసిన చికెన్ అయినా చాలా వంటలు చూపించారు కదా వాటిపైన బాక్స్ పైన. సో అలాంటి వంటలు ఏమన్నా చేసుకోవచ్చు. ఇంకా చాలానే ట్రయల్స్ చాలానే కొత్త క్రియేటివిటీ చేయాలని అనుకుంటున్నా. చూద్దాం ఎలా ఉంటుందో. సో మనమైతే ఇప్పుడు ఇది ప్రీ హీట్ అని కనిపిస్తుంది ఇక్కడ. అదే ఆఫ్ అయిపోతుందా? అది ఆఫ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం, మళ్ళీ కలుస్తాం. సో గాయస్ ఇందాక తెలిసింది ఏంటంటే ప్రీ హీట్ ఫస్ట్ మనం ఖాళీ ఎంటీదే లోపల పెట్టి ప్రీ హీట్ నొక్కాలి. అంటే లైక్ నార్మల్ ఫ్రైస్ ఏం చేసుకుంటున్నామో ఆ ఐటమ్ పైన నొక్కాలి. ప్రెస్ చేసి మనం స్టార్ట్ చేస్తే అది ఫస్ట్ ప్రీ హీట్ అవుతుంది అన్నమాట. ఆ విషయం మా ఇద్దరికి తెలియదు బికాస్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం కదా. సో ఇది కూడా సేమ్ అవెన్ టైపే. అంటే మనం నార్మల్ గా అవెన్ గ్రిల్స్ అవి చేస్తాం కదా ఆ టైపే అన్న విషయం నాకు తెలియదు. సో ఇప్పుడు తెలిసింది మాకు. ప్రీ హీట్ అయిన తర్వాత యాడ్ ఫుడ్ అని అడిగింది సడన్ గా. అదేంటి ఫుడ్ యాడ్ చేసేసాం కదా అని ఇద్దరం కన్ఫ్యూజ్ అయిపోయినాం. మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ లోపల మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఫుడ్ ఉంది ఆల్రెడీ, మేమేం ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. సో మళ్ళీ పెట్టేసి మళ్ళీ స్టార్ట్ నొక్కామన్నమాట. అది అప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అసలైన ఫుడ్ కుక్ అవుతుంది ఎయిర్ ఫ్రైయర్ తో. అండ్ మనకి ఇక్కడ చూస్తే 200 degrees సెంటిగ్రేడ్ లో మనకు ఫుడ్ అవుతుంది అని చూపిస్తుంది. అంత ప్రెషర్ ఉన్న ఎయిర్ వస్తుంది కాబట్టి ఫుడ్ కుక్ అవుతుందంట. అండ్ మనకి 15 minutes ఉంది అప్పుడు. సో 15 minutes టైంలో అయిపోతుందని ఇందులో చూపిస్తుంది. బట్ అయిపోయిన తర్వాత మనకి సిగ్నల్ ఎలా ఇస్తుంది, ఏమైనా లైక్ ఏమైనా సౌండ్ వస్తుందా లేకపోతే అదంతా కదా ఆఫ్ అయిపోతుందా అన్నది నేను వెయిట్ చేసి చూడాలి. సో అదే మన ట్రయల్ అనమాట ఇప్పుడు. సో ట్రై చేస్తున్నా. నేను ఏం కుక్ చేస్తున్నానో కూడా నాకు చూపిస్తుంది అనమాట ఇక్కడ ఫ్రైస్ అని. అబ్బా వావ్ కదా, నిజంగా ఆసమ్, మంచి క్రియేషన్ ఇది ఎయిర్ ఫ్రైయర్. సో మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నారు అంటే సో దీని ప్రైస్ వచ్చేసి ఆఫర్లో దీని బ్రాండ్ వచ్చేసి గౌరిమా బ్రాండ్ అని. సో ఈ రేంజ్ లో 6.7 liters అంటే మేము కొన్న రేంజ్ వచ్చేసి 43 pounds అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో నియర్లీ 4,300 rupees అన్నమాట. ఇక్కడ 43 pounds. ఈ బ్రాండ్ లో ఐ డోంట్ నో, బ్రాండ్ పైన అయితే రివ్యూస్ చాలా బాగున్నాయి. మేము అక్కడే షాప్ లో కొనేటప్పుడే రివ్యూస్ చెక్ చేసాము. అండ్ ముందు కూడా మా హస్బెండ్ కి చెప్పాను ఇది బాగుందంట. కాస్కోలో మా ఫ్రెండ్ చెప్పిందంటే రివ్యూస్ చెక్ చేశాడు, చాలా బాగున్నాయి అని చెప్తేనే మేము ఈ బ్రాండ్ తీసుకోవడానికి వెళ్ళాను అనమాట కాస్కోకి. సో ఏంటంటే ఈ బ్రాండ్ 6.7 liters ఈ రేంజ్ లో దొరకడం చాలా చాలా గ్రేట్. అమెజాన్ లో మేము ప్రతి చోట చెక్ చేసాము. ఇదే రేంజ్ లో అంటే లైక్ 50 pounds అంటే 60 pounds లో ఈ 6.7 liters దొరుకుతుంది అన్నమాట. 6.5, 6 liters అలా. బట్ నిజం చెప్తున్నా, నేను ఈ ప్రైస్ లో అమెజాన్ లో కొని ఉంటే 43 pounds లో అమెజాన్ లో కొని ఉంటే నాకు 2 liters 4 liters వచ్చేది. అదేం లేదండి, సైజ్ ఎంత ఉంటుందో నాకు తెలియదు. కానీ ఈ బేస్ అయితే ఉంది కదా, ఈ బౌల్ అంటే లైక్ ఏమంటారు మనం ఎక్కడైతే కుక్ చేస్తున్నామో అది చాలా చిన్నదైపోతుంది. చిన్నదైనా మనం ఎక్కువగా కుక్ చేయలేము. బట్ ఇదైతే చాలా స్పేషియస్ ఉంది. ఈ రేంజ్ లో రావడము నిజంగా గ్రేట్. మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు
నేను ఒక రౌండ్ వేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ సగం ఖాళీ అయిపోయాయి. అంతమంది తీసుకుంటున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, ప్రైస్ చూస్తున్నారు, బెస్ట్ ప్రైస్ అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు అందరూ. సో అసలు వదలొద్దు, నాకు వదలడానికి మనసే రాలేదు. సో వెంటనే తీసుకొని వచ్చేసాం. మా హస్బెండ్ అన్నారు సరే తీసేసుకో వెళ్ళిపోదాం ఇంకా అని అన్నాడు. అంటే డబుల్ థింగ్ అసలు చేయలేదు అనమాట. మేము థింక్ చేసింది ఎందుకు అంటే తనకు పెద్దది తీసుకోవాలని ఉంది, ఇంకా పెద్దది ఉంటే బాగుంటది కదా అని. నేను చిన్నదని అలా కొంచెం డిస్కషన్ జరిగి బట్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసింది అన్నమాట. సో అది టైం 10 minutes ఉంది, ఇంకా 10 minutes తర్వాత చూపిస్తాను. సో ఇందాక మాకు ఒక నాయిస్ వచ్చింది కీక్ అని. ఆ నాయిస్ ఏంటి అని చెప్పేసి వచ్చి చూసామన్నమాట. డౌట్ వచ్చి ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ వచ్చి చూస్తే మనకు 7 minutes ఇంకా ఉంది. బట్ సౌండ్ ఎందుకు వచ్చింది అని డౌట్ పైన మా హస్బెండ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు, ఇగో చిప్స్ ఇలా రెడీ అయ్యాయి. కాకపోతే చాలా ఎక్కువగానే అయ్యాయి అన్నమాట. మనకు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మాకు తెలిసింది ఏంటంటే మనం చేసే డిష్ని బట్టి మనం కాస్త చూసుకుంటూ ఉండడం మధ్యలో బెటర్ అని అనిపించింది. ఇంకోటి ఏం తెలిసిందంటే ఆ నాయిస్ ఏదైతే వచ్చిందో అది మేము కుక్ అయ్యింది అని చెప్పిందో ఏంటో తెలియదు. మేము ఇంకా 7 minutes పెట్టింటే అవి మాడి మసైపోయేవి. సో ఇదైతే చాలా క్విక్గా అయిపోయింది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఆయిల్లో వేసింటే ఇంతకంటే క్విక్ అయ్యేవేమో, చాలా త్వరగానే అయ్యేవేమో. ఆయిల్లో బాగా ఆయిల్ ఖాళీ ఉంటే ఖచ్చితంగా తొందర అవుతుంది కదా, కాదనము. కాకపోతే ఏంటంటే ఆయిల్ లేకుండా అవ్వడం గ్రేట్. ఇది ఆయిల్ వేయలేదు బట్ అప్పటికి ఎంత బాగా అయ్యాయి తెలుసా. లోపల కూడా మీరు చూడొచ్చు పొగలు వస్తున్నాయి, లోపల కూడా నీట్గా మంచిగా కుక్ అయ్యింది. వెరీ సాఫ్ట్, బాగా కుక్ అయినాయి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే మంచి సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇద్దరం తినేస్తామన్నమాట. నెక్స్ట్ టైం మనం ఇందులో చికెన్ చేసుకుందాం. రోస్ట్ చికెన్ ఎలా ఉంటుందో, ఎలా కుక్ అవుతుంది, ఎంత టైం పడుతుంది అని మీకు చూపిస్తా. సో ఇది మన ఎయిర్ ఫ్రైయర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కొనాలని అనుకుంటే అమెజాన్లో అన్న ఎక్కడన్నా తీసుకోండి. ఇక్కడ యూకే వాళ్ళు ఉంటే మాత్రం కాస్కోలో చాలా మంచి ఆఫర్ నడుస్తుంది. 43 pounds విత్ వ్యాట్. ఈ మంచి ఎయిర్ ఫ్రైయర్ 6.7 liters ఉందన్నమాట. సో మీరు కొనాలనుకుంటే కొనొచ్చు, యూస్ఫుల్ అనే చెప్పొచ్చు. అండ్ నాకు ఈ పాజిటివ్ రివ్యూస్, నెగిటివ్ రివ్యూస్ పైన, అంటే ఎయిర్ ఫ్రైయర్ హెల్త్కి మంచిది కాదు వాటిపైన నమ్మకం లేదు. అలా అంటే ఆయిల్ కూడా మంచిది కాదన్నమాట మనం స్టవ్ పైన చేసుకునేవి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ I'll be back with a new other video. Until then, stay tuned. Bye.